శివమహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 25th చాప్టర్లో 42 శ్లోకాల నుంచి సతీదేవి రాముణ్ణి పరీక్షించడానికి వెళ్ళిన తర్వాత ఆ వృత్తాంతం అంతా విన్న తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడి ఆ పరమేశ్వరుడి సన్నిధికి వెళుతుంది. పతే సా చింతయద్దేవి సచ్చలంతి పునః పునః నాంగీకృతం శివోక్తం మే రామం ప్రతి కుదీకృత. ఆ మార్గంలో ఆవిడ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ పరమేశ్వరుడు చెప్పిన మాటలు నేను వినలేదే, శ్రీరాముడి పట్ల కూడా నేను అట్లాగా అంటే పరమాత్మ చెప్పింది విశ్వసించకుండా పరీక్షించటానికి వచ్చాను. తను అలా ఆ బుద్ధిని ప్రదర్శించి తను చేసిన పనికి ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ సతీదేవి పదే పదే చింతిస్తుంది. ఇక్కడ సతీదేవి పదే పదే చింతిస్తూ అంటే మనం ఏదైనా చెప్పిన పని చేయనప్పుడు, వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు మనం నమ్మనప్పుడు మనకి ఎలా ఉంటుందో అలాగే ఉంది అన్న భావనలో తీసుకోకూడదు. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసిన ఆ పరమాత్మ ఈ పరమేశ్వరి కూడా ఇద్దరిలో ఎక్కడ వ్యత్యాసం లేదు, ఇద్దరు సమానమే. అయితే లీల చేయటానికి నామానికి రూపానికి గుణానికి అన్నిటికీ అతీతంగా ఉన్నవాళ్ళు మాయనే వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్న వాళ్ళు అవతరించారు. ఆ లీలా విశారదులు కాబట్టి అందులో భాగంగా ఏమీ తెలియని దానిలాగా జగత్తుకే ఈశ్వరి అయినప్పటికీ కూడా ఇలా మళ్ళీ ఈ అవతార కారణంగా ఇందులో ఏదో తనకి ఇంకా కొన్ని తెలియవు అన్నట్టుగా మళ్ళీ ఇక్కడ లీల చేస్తుంది. అంతేగాని ఆవిడకి తెలియంది ఏది లేదు. ఇక్కడ లీల చేయటానికి రాముడే విష్ణువు అన్నది మళ్ళీ స్పష్టపరచడానికి తాను అలా వెళ్ళి చేసింది, అదే లీల. మళ్ళీ ఇక్కడ చింతాక్రాంతితో ఉన్నట్టుగా మనస్సులోనే కాస్త బాధకి లోబడుతున్నట్టుగా ఆవిడ మళ్ళీ తను చేసిన దానికి తానే సిగ్గుపడుతున్నట్టుగా చెప్పారు, కానీ ఇది వాస్తవం కాదు. కిముత్తరమహం దాస్యే గత్వా శంకర సన్నిధౌ ఇతి సంచిత్య బహుదా పశ్చాత్తాపో అభవత్తదా. ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు ఏమని సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఆయన చెప్పిన మాట విశ్వసించలేదు కదా, నేనే పరీక్షించుక వచ్చేసింది, అందుకు నేను ఏమని సమాధానం చెప్పాలి అని పశ్చాత్తాపానికి లోబడినట్టుగా విచారణలో ఉన్నట్టుగా ఇక్కడ చెప్పబడింది. గత్వా శంభుర్ సమీపం చ ప్రణనామా శివం హృదా విషన్ననా వదన శోక వ్యాకుల విగత ప్రభ. ఆ పరమేశ్వరుడు సన్నిధికైతే వెళ్ళింది సమీపానికి సతీదేవి, ఆయనకి నమస్కరించింది. ఆమె మొహం కాస్త విషాద ఛాయలతో నిండిపోయి శోకం చేత కాస్త తేజోహీనంగా ఉన్నది. ఇక్కడ తేజోహీనంగా ఉన్నదంటే పరమాత్మను ఎక్కడ చెప్పినా ఎలా చెప్తాము అంటే కోటి సూర్యులు ఒక్క దగ్గర ఉంటే కాంతిపుంజం ఎలా ఉంటాడో అలా ఉంటాడు అని. అయితే భక్తుల మీద వాత్సల్యం కొద్దీ ఆ దర్శనం ఇచ్చేటప్పుడు కూడా ఎలా ఇస్తాడు, నువ్వు ఎంతైతే చూడగలవో ఆ పరిమితిలో తనకి తాను తగ్గి మళ్ళీ దర్శనం ఇస్తాడు. అయితే ఇక్కడ ఏ అవతారం అయితే లీలలు చేయటానికి తీసుకున్నారో ఆ అవతారం చాలించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఆ శక్తిని తనకి తానే తగ్గించేసుకున్నది. అంతేగాని ఆవిడకి మనకిలాగా మనకి మరణ సమయం ఆసన్నమైనప్పుడు మనది అన్ని శక్తులన్నీ కోల్పోతుంటాయి, తేజస్సు కానీ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అలా కాదు ఇక్కడ, అందుకుని కాస్త చింతలో ఉన్నట్టుగా నిస్తేజానికి లోబడినట్టుగా చెప్పారు. అతాతాం దుఃఖితాం దృష్ట్వా పాప్రచ్చ కుశలం హరః ప్రోవాచ వచనం ప్రీత్యా తత్పరీక్ష కృత కథం. ఆ సతీదేవిని చూడగానే పరమాత్మకు కూడా అర్థమైపోయింది, అందుకుని ఏమీ ఎరగనట్టు ఆయన కూడా ఆవిడ్ని చూస్తూ ఆ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నంలాగా హరుడు కూడా ఆవిడ ఒక కుశల సమాచారాలన్నీ అడిగిన తర్వాత ఏ విధంగా రాముణ్ణి పరీక్షించావని మళ్ళీ ప్రేమగా సతీదేవిని అడిగాడు. శ్రుత్వా శివవచోనాహం కిమపి ప్రాణతానన సతీ శోక విషణ్ణా సా తస్థౌ తత్ర సమీపతః. పరమేశ్వరుడు యొక్క మాటలు వినేసరికి ఇక్కడ నేనేమి ఆయన్ని పరీక్షించలేదు అని చెప్పేసి ఆ శిరస్సు అన్నది కిందకి ఉంచుకుని ఇక్కడ ఇంకా శోకంలోనే అలానే ఉండిపోయింది సతీదేవి. అతాధ్యాత్వా మహిషస్తు భువోదాచరితం హృదా దక్షజాయ మహాయోగి నానాలీలా విశారద. దీని తర్వాత ఆ మహాయోగి అయిన పరమేశ్వరుడు అనేకమైన లీలలు చేయటంలో కూడా చాలా విశారదుడు. అందుకని ఒక్కసారిగా మనస్సులో ధ్యానం చేసుకుని దక్షుడొక్క పుత్రికైన సతీదేవి చరిత్ర అంతా కూడా అంటే ఇప్పుడు వెళ్ళి ఏం చేసి వచ్చింది అన్నది కూడా ఆయనకి తెలిసిపోయింది. ఈవిడకు కూడా అన్నీ తెలుసు, ఈవిడ కూడా అదే మాట ఆయన విష్ణు అన్నప్పుడు ఆవిడ కూడా అలాగే కూర్చుని ఒక్కసారి ధ్యానం చేసినా అది కూడా చెయ్యక్కర్ల.
సర్వము గ్రహించగలిగింది. కాకపోతే ఇక్కడ లీలలు చేస్తున్నారు. అందుకే ఒకటి ఆధిపత్యం ఉన్నట్టుగా, ఇంకొకళ్ళు తప్పు చేసినట్టుగా కనిపిస్తూ గాని వాస్తవానికి వాళ్ళేం తప్పు చెయ్యట్లేదు. కాకపోతే ఒకటి మళ్ళీ లీల చెయ్యటానికి, మాయకి, భ్రమలకి లోబడేలాగా చెయ్యటానికి అట్లా చేస్తూ ఉంటారు. అందుకే ఆ చరిత్ర పరమేశ్వరుడికి తెలిసిపోయింది ఒక్కసారి ఆయన ఆ ధ్యానంలోకి వెళ్ళేసరికి. సస్మారా స్వపనం పూర్వం యత్కృతం హరికోపతః తత్ప్రీతిస్తోత రుద్రోసో మర్యాద ప్రతిపాలకః. ఎప్పుడు ఏదైతే తను మళ్ళీ ప్రతిజ్ఞ చేశాడో అదొక్కసారి స్మరించుకున్నాడు ఆ మహేశ్వరుడు. అంటే వివాహ కాలంలో ఎప్పుడైతే వివాహం చేసుకునే ముందు కూడా భార్యగా స్వీకరించాలి అంటే మళ్ళీ నాకు నేను చేసుకునే ధ్యానానికి కానీ దేనికి కూడా విఘ్నాలు కల్పించకుండా ఉండాలి. నేను ఏ అయితే చేసుకుంటూ ఉంటానో దానికి అనుకూలంగా ఉండే ఆవిడైతేనే భార్యగా స్వీకరిస్తాను. నన్ను ఎప్పుడైనా సరే ఆవిడ విశ్వసించకపోతే నేను వెంటనే ఆవిడ్ని పరిత్యాజించేస్తాను అని చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాతే వివాహానికి ఒప్పుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ త్యాజించే సమయం ఆసన్నమైనందుకు నా ప్రతిజ్ఞ ఏదైతే చేశాడో అదొక్కసారిగా గుర్తు తెచ్చుకున్నాడు. అలాగే ఆ విష్ణుకి విశేషంగా మర్యాద ఇవన్నీ కూడా ఆ రుద్రుడు వివాహంలో దేవతల ద్వారా నివేదన కూడా ఏదైతే జరిగిందో అది కూడా అంతా గుర్తు చేసుకున్నాడు. అంటే ఇక్కడ లీలలు చేసే భాగంగా ఎక్కడ ఏది ఉత్తినే జరగనట్టుగా మళ్ళీ దీనికి ఒక కారణం ఉన్నట్టుగా కూడా అన్నీ చూపిస్తున్నాడు. పైగా ఇక్కడ విశేషంగా మళ్ళీ మనలో ఎలా అయితే కొన్ని కొన్ని కారణాల చేత కొన్ని మనకి అవుతున్నట్టుగా, దీని కారణంగా మళ్ళీ ఇంకొకటి మనం చెయ్యవలసి వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పరమాత్మకి ఇది ఏమీ అవసరం లేదు. అయినప్పటికీ కూడా లీలలు చేస్తున్నాడు. అందుకే ఆ పూర్వం జరిగిన వృత్తాంతం అంతా కూడా ఒక్కసారిగా తను మళ్ళీ గుర్తు చేసుకున్నట్టుగా ఇక్కడ చెప్పబడి ఉంది. అందుకే అదొక్కసారిగా స్మరించుకున్నాడు విశేషంగా. అలాగే ఆ ఇచ్చిన ప్రతిజ్ఞను ఇప్పుడు మళ్ళీ తప్పకూడదు. అందుకని అది చేసి తీరాలి. అందుకే వివాహ కాలంలో దేవతలకు ఏదైతే చెప్పాడో అది మళ్ళీ ఒక్కసారిగా స్మరించి ఊరుకున్నాడు. అదిప్పుడు జరగవలసిన సమయం ఆసన్నమైంది. విషాదో ఆభుత్ ప్రభోస్తత్ర మన్స్యేవామువాచః ధర్మవక్త ధర్మకర్త ధర్మావనకరః సదా. ధర్మ రక్షణార్థమై ఉద్భవించిన వాళ్ళు, ధర్మ రక్షణార్థమై దాన్ని స్థాపింప చేయటానికి వచ్చిన వాళ్ళు. అందుకే ఇక్కడ ధర్మాన్ని స్థాపింప చేయటానికి వచ్చారు కాబట్టి ఆ మనస్సులో ఈయనకు కూడా విషాదం వచ్చేసింది. కాకపోతే ధర్మము చెప్తాడు, ధర్మం చేస్తాడు, ధర్మాన్నే రక్షిస్తాడు ప్రభు. అందుకుని ఆయన మనస్సులో తను ఇలా అనుకుంటున్నాడు. శివ ఉవాచ కుర్యాం చేదక్షజాయం హి స్నేహం పూర్వం యథా మహాన్ నశ్యేన్మమాపనః శుద్ధో లోకలీలానుసారిణః. ఆ పరమేశ్వరుడు తన మనస్సులో తాను ఇలా అనుకుంటున్నాడు. ఏమని? ఇప్పుడు నేను ఆ సతీకి పూర్వం జరిగిన వృత్తాంతాలన్నీ కూడా చెప్పలేను. అలా అని చెప్పి పూర్వం ఉన్నట్టుగా మళ్ళీ నేను స్నేహంగా తనతో ఉంటే ఇప్పుడు పరిత్యాజించాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అందుకుని నేను అవేమీ చెప్పకుండా ముందు ఎలా ఉన్నానో అలాగే ఏమీ జరగనట్టుగా దీని తర్వాత ఏం జరగబోతుందో కూడా ఏమీ చెప్పకుండా ఈ లీలలు చేయటానికి అనుసరించి ఏదైతే అవతారాలు తీసుకున్నామో దానికి తగ్గట్టుగా ఆ ప్రతిజ్ఞ మళ్ళీ నేను తప్పు చేసినట్టే ఎప్పుడైతే నన్ను ఆవిడ విశ్వసించదో అప్పుడే వదిలేస్తాను అన్నాడంటే ఇక్కడ మానసికంగా వదిలేశాడు. ఆ మానసికంగా వదిలేసిన కారణంగానే ఆ ధర్మం తప్పకుండా ఉండాలి. లేకపోతే ఆ ప్రతిజ్ఞ అన్నది మళ్ళీ నేను తప్పినట్టు అవుతుంది. ఆ ప్రతిజ్ఞని తప్పకూడదు. అందుకని ఈ లోకలీలను అనుసరించి వెంటనే ఆ మానసికంగా పరిత్యాజించేశాడు. బ్రహ్మో ఉవాచ ఇతం విచార్య బహుదా హృదా తామత్యజత్ సతీం పణంనా నాశయామాస వేదధర్మ ప్రపాలక. ఆ బ్రహ్మ మళ్ళీ ఇలా ఈ ప్రకారంగా మనస్సులోనే అనుకుంటూ విచారం చేసుకుంటూ అక్కడ వేదాలు ధర్మాలు ప్రతిపాలకంగా ఉన్న శంకరుడు ఆ హృదయంలో సతిని మానసికంగా పరిత్యాజించేశాడు. ఆ ప్రతిజ్ఞకి నష్టం కలగనివ్వకుండా ధర్మాన్ని రక్షించడానికి వచ్చినవాడు ధర్మాన్ని ఆచరించాలి. తతో విహాయ మనసా సతిం తం పరమేశ్వరః జగామ స్వాగిరిం వేదం జగవాద్యాసా హి ప్రభుః చలంతం పతీతం వ్యోమవాయువ్వాచ మహేశ్వరం సర్వాం సంశ్రయ వాసయం తత్ర దక్షజాం చ విశేషతః.
ఇలా ఆయన ప్రతిజ్ఞను ఆయన ఉల్లంఘించకుండా మానసికంగా త్యాజించేశాడు. అయితే పరమేశ్వరుడు ఆ మనస్సులో సతీని త్యాజించి మళ్ళీ అక్కడ కైలాస పర్వతానికి ఆవిడతో పాటుగా మళ్ళీ అక్కడికి పయనం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ నిశ్చయంగా ఏదో ఒకటి మళ్ళీ ముందు ప్రకటింపబడుతుంది. కాకపోతే తన మనసులో అనుకున్నది కానీ ఆ ప్రతిజ్ఞ గురించి కానీ ఏది కూడా సతీదేవికి కనిపించకుండా ఆ మనస్సులోనే అనుకుని ఊరుకున్నాడు. ఆవిడకి ఏమీ ఇది వ్యక్తపరచకుండా ఆ మార్గంలో వెళుతూ ఉంటే అక్కడ మళ్ళీ విశేషంగా ఆ సతికి వినిపించేలాగా ఒక ఆకాశవాణి అన్నది వినిపిస్తున్నది. వ్యోమవాయురువాచ ధన్యస్వం పరమేశాన త్వత్సమోధ్యాతతాపనః నా కోప్యయన్య స్త్రీలోకే నస్మిన్ మహాయోగి మహాప్రభు. ఆకాశవాణి ఇలాగా మళ్ళీ సతికి వినిపించేలాగా అంటే మనసులో ఉంది కాబట్టి ఈవిడికి తెలియదు. అంటే ఇప్పుడు లౌకికంగా ఏదన్నా ఉన్నాయంటే నాకు ఎవరన్నా మాటల ద్వారా చెప్తేనే నాకు అర్థం అవుతుంది. లేకపోతే వాళ్ళు లోపలేదో అనుకుని నేనేమనుకున్నాను చెప్పండి ఎలా చెప్తావు? చెప్పలేవు. నాకు ఇది కావాలో ఇది అక్కర్లేదో లేకపోతే ఇది 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 అని చెప్తేనే మనకి అర్థం అవుతుంది. అయితే ఇక్కడ సర్వానికి మూలమైన ఆ పరమాత్మ తత్వం గురించే చెప్పటము. అందుకే ఈయన బయటకి వ్యక్తపరచకపోయినా ఆవిడికి తెలుస్తుంది. ఈవిడ వ్యక్తపరచకపోయినా ఆయనకి తెలుస్తుంది. ఇద్దరూ ఆ తత్వానికి మూలమైన వాళ్ళు, పూర్ణత్వంతో ఎల్లవేళలా ఉంటున్నవారు. ఇక్కడ మళ్ళీ ఆకాశ రూపంలో వినిపించేది ఎవరు? మళ్ళీ ఆ పరమాత్మయే. వాక్కు శబ్ద రూపమే పరమాత్మ, అక్షర రూపమే పరమాత్మ. అందుకుని ఆకాశవాణి ఇలా వినిపిస్తుంది. ఏ పరమేశ్వర, మీరు నిజంగానే ధన్యులు. ముల్లోకాల్లో మీతో సమానమైన వాళ్ళు ఇంకొకటి ఎవరూ లేనే లేరు. ఇప్పుడు దాకా ఏదైతే ప్రతిజ్ఞ చేశావో ఆ ప్రతిజ్ఞని ఎప్పుడూ నువ్వు చేస్తూనే ఉన్నావు. అందుకే నువ్వు మహాయోగివి, మహాప్రభువి అని ఆకాశవాణి వినిపించింది. బ్రహ్మో ఉవాచ శ్రుత్వా వ్యోమవచో దేవి శివం పప్రచ్చ విప్రభ కంపణం కృతవాన్నాత బ్రూహి మే పరమేశ్వర. ఆ బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఆకాశవాణి వినగానే అది అంటే కాంతిమయంగా ఉంటుంది, శబ్దం వినిపించింది. ఆ దేవి సతి మళ్ళీ పరమేశ్వరుని అడుగుంది, నాథ ఏ ప్రతిజ్ఞ చేశావు, దేనికి ఇది ఇలా వినిపిస్తున్నది, అదేమిటో నాకు చెప్పండి అని ఆయన్ని అడిగింది. ఇది పుష్టోపి గిరీశः సత్యాహితకరः ప్రభుः నోద్వాహం స్వాపణం తస్యే యత్ హర్యాగ్రే అకరోత్పురా. అయితే సతీ తలాగా అడిగినప్పటికీ కూడా హితకరం కాదు కాబట్టి ఆయన అక్కడ ఆ వివాహ విషయంలో విష్ణువుతో ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో ఇవేవి అక్కడ చెప్పలేదు. అంటే ఇక్కడ చెప్పకపోతే తెలియకుండా పోతుందా అంటే పరమేశ్వరుడికి తెలుస్తుంది. అయితే ఇక్కడ గాథ రూపంలో మనకి లీలగా చెప్పింది ఏంటి అంటే అది ఎంత పరమ సత్యమైనప్పటికీ కూడా కొన్ని కొన్ని జరగవలసినవి జరిగే తీరుతాయి. నీకు ముందు తెలుసుకుని ఇంకా బాధ పెంచుకోవటం తప్పితే దానివల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. కాలానుగుణంగా జరగవలసింది జరుగుతుంది. ఆ తీవ్రత మనకి ఆ సమయంలో అంత పెద్దగా పడదు. అది ముందు నుంచి తెలిస్తే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకుని కొన్ని కొన్ని చెప్పకపోవటం కొన్ని సందర్భాల్లో పర్వాలేదు అని అర్థంగా తీసుకోవాలంతే. కానీ ఇక్కడ పరమేశ్వరికి కూడా సర్వము తెలుసు. కానీ లీలగా ఏదో అక్కడ నిజంగా వివాహం అన్న బంధంలో సాధారణంగా భార్యాభర్తలు ఉన్నట్టుగా అట్లా కనిపిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళకి సర్వము తెలిసిందే. సంకల్ప మాత్రంతో సర్వాన్ని చెయ్యగలిగిన వాళ్ళు. అందుకని ఆ విష్ణువుకి ప్రతిజ్ఞ చేసింది ఇవంతా కూడా ఏమి సతీదేవికి పరమేశ్వరుడు చెప్పలేదు. తదా సతీ శివం ధ్యాత్వా స్వాపతిం ప్రాణవల్లభం సర్వం బుబోధ హేతుం తం ప్రియత్యాగమయం ముని. అయితే ముని అదే సమయంలో సతీ కూడా తన ప్రాణానికి ప్రాణమైన పతిదేవుడైన పరమేశ్వరుని మళ్ళీ ధ్యానం చేసి ఆ ధ్యానం ద్వారా మళ్ళీ తన్ని మానసికంగా పరమేశ్వరుడు త్యాజించేశాడని సమస్త కారణాల్ని కూడా ఆవిడ గ్రహించగలిగింది. తతో అతీవ శుశోచాశు భూత్వా సా త్యాగమాత్మనః శంభునా దక్షజా తస్మాన్ నిశ్వాసంతి ముహుర్ముహు. శంభు నన్ను మానసికంగా త్యాజించేశాడు. ఆ మాట తెలుసుకుని దక్షుడొక్క కన్య అయిన సతీదేవి చాలా అంటే ఆ శ్వాస అన్నది భారీగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు సమయం ఆసన్నం అయిపోయింది. అందుకని బాధలోకి వెళ్ళిపోయింది. అందుకని ఆ శ్వాస అన్నది బాధతో కాస్త తీవ్రంగా వస్తూ ఉన్నది.
शिवस्तस्याः समाज्ञाय गुप्तं चक्रे मनोभवं सत्येह पणं స్వాకీయం హి కథా బ్రహ్మీవర్ధన ప్రభు. సతీదేవి మనస్సులో ఇలా పరమాత్మ చేసిన ఆ ప్రతిజ్ఞ గురించి తెలుసుకుని ఆ మనోస్సు ఎరిగింది కాబట్టి ఆమె కూడా ఆ ప్రతిజ్ఞను రహస్యంగా నాకు తెలిసిందని కూడా ఈవిడ వ్యక్తపరచలేదు. అందుకే ఆవిడ కూడా మౌనంగా ఉండిపోయింది. ఆ ప్రతిజ్ఞకి అనుగుణంగా ఈవిడ కూడా మళ్ళీ దాని గురించి మళ్ళీ ఇంకొక మాట ఏమీ మాట్లాడలేదు. సత్యప్రాపాస కైలాసం కథయన్ వివిధాః కథా వరే స్థిత్వా నిజం రూపం దధౌ యోగి సమాధిభృతు. ఈ ప్రకారంగా నానా లీలలు చేసే ఆ పరమేశ్వరుడు కూడా సతీతో తన మళ్ళీ అసలైన ధామమైన కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ తన శ్రేష్టమైన ఆసనం మీద కూర్చుని సమాధి స్థితిలో ఉండిపోయాడు. మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. తత్ర తస్థౌ సతీధామ్ని మహావ్యాకుల మానస నాబుబోధాచరితం తత్కశ్చిచ్చ శివ్యోర్ముని. అయితే ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. సతీదేవి అత్యంత విషాదాన్ని పొంది తన ధామంలో తాను కూడా నివసించటం మొదలుపెట్టింది. మునీంద్ర, శివులు అంటే ఆ పార్వతి పరమేశ్వరులాగా ఇక్కడ శివశక్తి యుక్తంగా ఉన్న ఈ చరిత్ర. అందుకే ఈవిడ కూడా అలాగే తన ధామంలో తను కూడా ఉంది. అంటే అది ఎప్పుడు ఈ అవతారాన్ని చాలించే సమయం ఆసన్నమవుతుందా అన్నట్టుగా ఆవిడ ఉండిపోయింది. అందుకే ఆ పార్వతీ పరమేశ్వరులు అన్నా లేకపోతే పరమేశ్వరుడు పరమేశ్వరి యొక్క చరిత్ర అన్నది ఎవరికి తెలియదు. మహాన్ కాలో వ్యతీయాయ తయోరిత్యం మహాముని స్వోపత్త దేహయోహ ప్రభవోర్లోక లీలానుసారిణోహ. ఓ మహాముని, స్వేచ్ఛగా శరీరాన్ని ధరించి లోకలీలను అనుసరించి ఆ ఇద్దరూ కూడా అక్కడ చాలా కాలం నివసించారు. ధ్యానం తత్యాజ్య గిరీశస్తతః సా పరమోత్తీకృత తజ్ఞాత్వా జగదంబాహి సతీ తత్ర జగామస ననామాతా శివం దేవి హృదయేన విధూయత ఆసనం దత్తవాన్ శంభుః స్వాసమ్ముఖ ఉదారదిః. ఇక్కడ ఉత్తమ లీలలు చేయటంలో కూడా ఇద్దరు కూడా ఆరితేరిన వాళ్ళు. అందుకే ఆ పరమేశ్వరుడేమో ధ్యానాన్ని విడిచాడు. ఇది తెలిసి జగదంబికైన సతీదేవి కూడా అక్కడికి వచ్చింది. ఆమె కూడా ఆ హృదయంలో పరమేశ్వరుడి చరణాలకి నమస్కరించు, అలాగే నమస్కరిస్తూ మళ్ళీ ఆయన ఒక చింతలోనే ఉన్నది. ఎందుకంటే ఆ శరీరము అంటే అవతారాన్ని చాలించే సమయము ఆసన్నమైనది. అందుకే ఆ శంభుడి దగ్గర వెళ్ళి కూర్చునుంది సతీదేవి. కథయామాస సుప్రీత్య కథా వహ్నిర్మనోరమాః నిశోకం కృతవాన్ సద్యో లీలాం కృత్వా చ తాదృశిం. అయితే సతీదేవి కాస్త శోకంలో తాత్కాలికంగా మళ్ళీ దూరం అయిపోయింది. అంటే ఇక్కడ శోకంలో ఉన్నట్టుగా ఉంటుంది, కాకపోతే పరమేశ్వరుడు ఒక సన్నిధిలో కూర్చునేసరికి ఆ శోకం దూరం అయిపోయింది. ముందులాగే వాళ్ళిద్దరు కూడా చాలా హాయిగా ఉన్నారు. అయితే శివుడు తన ప్రతిజ్ఞని వదలలేదు, అంటే మానసికంగా పరిత్యాజించేశాడు. అయితే ఆ పరమేశ్వరుడు ఆ శివుడు మళ్ళీ ఆ పరమేశ్వరి విషయం కూడా ఆశ్చర్యకరమైన విషయాలు కాదని తెలుసుకోవాలి. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మానసికంగా త్యాజించిన అవతార రూపంలో ఒకటికొకటి వేరైపోయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు కలిసి లేరన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ వాస్తవానికి ఎప్పుడూ అది లీల. తాత్కాలికంగానే దూరం అవుతున్నట్టుగా బాహ్యానికి కనిపిస్తుంది కానీ వాళ్ళు ఎప్పుడూ కలిసే ఉంటారు. కలిసి ఉన్న కారణంగానే సృష్టి ఇంకా ఉన్నది, లేకపోతే సృష్టికి ఆధారం లేదు. ఎందుకంటే సర్వానికి ఆధారమైన వాళ్ళు వాళ్ళిద్దరూ. పూర్వవత్సా సుఖం లేవే తత్యాజా స్వాపనం న సహా నేత్యాశ్చర్య శివే తాత మంతవ్యం పరమేశ్వరి. మానసికంగా పరిత్యాజించిన ఇప్పుడు ఇంతకు పూర్వం ఎలా ఉండేవాళ్ళో అలానే ఉన్నారు. అయితే ఇక్కడ ఈయన కూడా మానసికంగా పరిత్యాజించాడు, ఆవిడ కూడా మానసికంగా ఈ అవతారాన్ని చాలించే సమయం అయిపోయిందన్నది కూడా ఆవిడ కూడా గ్రహించి ఉన్నది. అందుకని ఇందులో పెద్ద విశేషాలు లేవు. ఎందుకంటే లీలలు చేయటానికి వచ్చిన వాళ్ళు లీలని అనుసరించి ఆయా శరీరాన్ని ఆయా సమయాల్లో మళ్ళీ వదిలేస్తారు. ఈ శరీరం ఇప్పుడు నేనున్నానంటే నాకు ఈ శరీరం వచ్చింది, మళ్ళీ ఈ శరీరం కాస్త కాలం నేను ఉన్న తర్వాత మళ్ళీ నాకు మరణం వస్తుంది, ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టేస్తాను. అంత మధ్యలోనే నేనున్నాను. కానీ పరమేశ్వరుడు ఎలా ఉన్నాడు అంటే సనాతనుడు, ఆది నుంచి ఉన్నాడు, సర్వవ్యాపిగా ఎప్పుడు ఉంటూనే ఉంటున్నవాడు. కానీ ఇవి లీలలు చేస్తున్నాడు. ఇతం శివ శివ కథాం వదంతి మునయో మనే
కిల కేచిద్విద్వాంసో వియోగశ్చ కథం తయోః. అయితే ఇక్కడ లౌకికంగా ఇక్కడ సతీదేవి పరమేశ్వరుడిని వదిలేస్తున్నట్టుగా, పరమేశ్వరుడు సతీదేవి ఈ వదిలేసినట్టుగా కనిపిస్తుంది. ఇది లీల మాత్రమే. ఆ మూర్ఖులు ఒక్కళ్ళే ఇద్దరికి వియోగం ఉన్నదని వాళ్ళు భావిస్తారు, కానీ వాస్తవానికి వియోగం అన్నది సంభవం కాదు. వాళ్ళెప్పుడు విడతీయటానికి వీలు లేనటువంటి వాళ్ళు. అందుకే ఆ వియోగం అన్నది లేనే లేదు వాళ్ళకి. అందుకే మనకి సౌందర్య రహితం తీసుకున్న మొదటి శ్లోక శివశక్తయుక్త, ఎప్పుడు యుక్తంగానే ఉంటారు. శివ శివ చరితం కో జానాతి పరమార్థతః స్వేచ్ఛయా క్రీడతస్థౌ హి చరితం కురుతః సదా. ఈ శివశక్తియుక్తంగా శివాశివుల యొక్క చరిత వాస్తవికంగా ఎవ్వరికీ తెలియదు. అందుకే వాళ్ళిద్దరూ సదా ఎప్పుడు వాళ్ళ ఇచ్ఛానుసారంగానే రకరకాలైన అవతారాలు లీలలుగా వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాగర్తావివ సంపృక్తో సదా ఖలు సతీ శివో తయోర్వియోగో అసంభావ్య సంభవేదిచ్చయా తయోః. ఎలా అయితే ఆ సతీ ఇంకా పరమేశ్వరుడు ఎలా అంటే మాటకి అర్థానికి ఉన్నంతగా, అంటే ఇక్కడ ఒక మాట వ్యక్తమయ్యింది అంటే అందుకే ఇక్కడ వాక్కుకి అర్థానికి ఉన్నట్టుగా ఎప్పుడు నిత్యము కలిసే ఉంటాయి. వీళ్ళిద్దరు కూడా అంతే. వీళ్ళిద్దరికి వియోగం అన్నది జరగనే జరగదు. ఇచ్ఛానుసారం లీలలు చేస్తూ ఉంటారు అంత మటుకే. వియోగం అన్నది అసంభవము. ఇచ్ఛానుసారం అవతారం తీసుకున్నట్టుగా ఈ అవతారం తీసుకోకముందు కలిసే ఉన్నారు, అవతారం తీసుకున్నప్పుడు కలిసే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు లౌకిక రీతిగా ఎలా ఉంటుంది, ఈవిడ తపస్సు చేసింది, తపస్సు చేసిన తర్వాత వివాహం అన్న క్రతువు ద్వారానే మళ్ళీ కలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మానసికంగా పరిత్యజించాడు, మళ్ళీ ఈవిడ వియోగం వస్తుంది అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఈ అవతారాలు తీసుకోకముందు కలిసే ఉన్నారు, అవతారాలు తీసుకున్నాక అవతారాల్లోనే కాకుండా సర్వవ్యాపిగా ఉన్నారు, కలిసే ఉన్నారు. అవి చాలించిన తర్వాత కూడా కలిసే ఉంటున్నారు, ఎక్కడ భేదం లేదు. అదే లీలా వియోగం. ఇది వాస్తవమైన వియోగం కాదు, లీలా వియోగము. దీంతో శివ మహాపురాణంలో రుద్ర సంహితలో సతీకాండలో 25th చాప్టర్ సంపూర్ణం.